గోంగూర యాడ్ చేద్దాం. ఫస్ట్ ఒక 3 స్పూన్ల ఆయిల్ తీసుకొని, మనం ఈరోజు చేస్తున్న వంట ఏంటనుకుంటున్నారు, గోంగూర వంకాయ. దాంట్లో టమాటా కూడా యాడ్ చేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు. ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. మనం చింతపండు ముగ్గు కూడా తీసుకోవాలి. మనం కొద్దిగా అది నానబెట్టి ఉంచుకోవాలి. గోంగూర ముందే వేడి నీటిలో ఉడకబెట్టుకొని దాన్ని పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి పక్కనే. టైం సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయలు వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. ఇప్పుడు వేసుకుందాం. కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం. చికెన్ కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం. ఇప్పుడు కప్పు తీద్దాం. ఇప్పుడు తీసి మనం వంకాయలు కోసుకొని ఉంచుకున్నాం కదా, వంకాయలను యాడ్ చేద్దాం. ఒకసారి ఇది కలుపుకున్న తర్వాత, ఓకేనా. ఇప్పుడు వంకాయలని యాడ్ చేద్దాం. చూడండి, చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి. వంకాయలు బాగా కడుక్కొని వాటిని చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోండి. ఆ ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, పసుపు ఇవంతా ఇందులో కలాలి. కొద్దిగా మగ్గాలి పప్పు వేసుకుంటుగా. మిత్రమా చూసారా అలాగే మగ్గిందో, ఉడుకుతున్నా చూసి వంకాయ. ఇప్పుడు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదా, 2-3 టమాటాలు తీసుకొని యాడ్ చేసి కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం. ఇప్పుడు ఉప్పు ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే, మీకు టెక్నికల్గా బాగా పచ్చిదనం అదంతా ఉడుకుతుంది బాగా. ఆ టమాటాలు, ఉల్లిపాయలు అని, వంకాయలు అని. ఇదిగోండి, మనం తీసుకున్న గోంగూరని చెప్పాను కదా, 2 నిమిషాలు జస్ట్ వేడినీటిలో ఉడికించి మనం మిక్సీలో పేస్ట్ చేసుకోవడమే. చింతపండు తీసుకొని చెప్పాను కదా, ఇలా నానేసి ఉంచుకోండి. తర్వాత ఈ ముగ్గుని యాడ్ చేద్దాం. ఇదే మెయిన్ టేస్ట్ మనకి. ఏమో బాగా కలుపుకోవాలి. తగ్గింది చూసారా, ఆ పచ్చిదనం తెలుస్తుందా, దాని మీద స్కిన్ చూడండి ఎలా దగ్గరికి అవుతుందో. మీకు క్లోజప్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దాం. 1 స్పూన్నర. ఇప్పుడు ధనియాల జీలకర్ర పొడి 1 స్పూన్ యాడ్ చేద్దాం. వీటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు వేసిన కారం, ధనియాల జీలకర్ర పొడి. చాలా ఈజీగా చేస్తున్నాను. నా ఛానల్లో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్ మీకు అందిస్తున్నాను. అలాగే ట్రావెల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, చూడండి. పుణ్యగిరి క్షేత్రం, సంబల్ నగర్, శ్రీ గాయత్రీదేవి క్షేత్రం, ఆశ్రమం, కస్కోట్లో. ఇప్పుడు గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. మిత్రులు, ఇప్పుడు గోంగూర యాడ్ చేద్దాం. మనం చెప్పిన గోంగూరని 2 నిమిషాలు వేడి నీటిలో ఉడకబెట్టి పక్కన తీసుకొని మిక్స్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు గోంగూరని యాడ్ చేద్దాం. మీకు అంతకుముందు గోంగూర కాంబినేషన్లో చెప్తాను ఏటేటి వంటలు చేశాను. గోంగూర ఎండి రేయలు, గోంగూర ఎండి నెత్తళ్ళు, గోంగూరతో గుడ్లు కూర, గుడ్లు కాంబినేషన్, గోంగూర గుడ్లు కాంబినేషన్. ఈ 3 మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలాగొచ్చాయో. నేనే చెప్తున్నాను,
చాలా బాగున్నాయి అవి, చాలా టేస్ట్ అదిరిపోయింది అసలు. మన ఆంధ్ర స్పెషల్ గోంగూర. మన రెస్టారెంట్ స్టైల్లో తినాలంటే రెస్టారెంట్కి తినొచ్చు కదా, అప్పుడు మన స్పెషల్ ఏముంటుంది వంటలో. అదే మన ఇంట్లో. ఇప్పుడు ఇది కొంచెం చింతపండు వాటర్ యాడ్ చేద్దాం. చింతపండు 4 రెమ్మలు తీసుకొని దాన్ని బాగా నీటిలో నానేసి ఉంచుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేయడం. మొత్తం అన్ని మిశ్రమం సరిపోయింది. దీన్ని కొద్దిగా ఉడికించుకోవాలి మనం. ఉడికించుకున్న తర్వాత అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు కప్పేసి ఉంచుకుందాం, ఉడుకుతుంది బాగా. మిత్రమా, గోంగూర వంకాయ రెడీ అయిపోయింది. ఎలా చేయాలి, ఏదైతే కావాలో అన్నీ చెప్పాను కదా మీకు నేను. వీడియోలో మొత్తం ఉంటుంది, చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాగే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీకోసం ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, అందులో ప్రతి వీడియో ఉంటుంది. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Gracias.